అన్ని వచ్చని పెట్టడం వలన మీరు ఇంటర్వ్యూని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, రిక్రూటర్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి పెట్టండి, కాకపోతే మీరు ఏ రోల్ కి ఫోకస్ చేస్తున్నారో అది హైలైట్ చేస్తూ ఇవి యాడ్ చేయండి. అంతేగాని ఫస్ట్ లైన్ లో అన్ని ఉన్నాయి అనుకోండి, ఇంటర్వ్యూర్ కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఒక రెజ్యూమే ఒక పర్ఫెక్ట్ రోల్ని టార్గెట్ చేయాలి, కానీ ఒక రెజ్యూమే 10 రోల్స్ని టార్గెట్ చేస్తే డెఫినెట్గా హెచ్ఆర్కి కన్ఫ్యూజన్ వస్తుంది, దానివల్ల మీకు రిజెక్షన్ వస్తుంది. సో ఇలా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే రెజ్యూమ్ రిజెక్షన్ తగ్గించుకోవచ్చు, రెజ్యూమ్ సెలక్షన్ని పెంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ మీ రెజ్యూమేతో పాటు చాలా రెజ్యూమేస్ చూడాలి. సో మాక్సిమం హెచ్ఆర్కి ఉండేది 10 సెకండ్స్ 20 సెకండ్స్. ఆ 20 సెకండ్స్లోనే సెలక్షన్ అంటే రెజ్యూమ్ ఫిల్టర్ చేయాలా వద్దని డిసైడ్ చేసేసుకుంటాడు తను. కాబట్టి అంత తక్కువ టైంలో మీ రెజ్యూమ్ ఇంప్రెసివ్గా, ఫోకస్డ్గా, క్లారిటీగా ఉంటే మీ రెజ్యూమ్ అనేది ఎక్కువ ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఒక పర్ఫెక్ట్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో తను పర్ఫెక్ట్ కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, తన ప్రాజెక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఇలా మీకు మీ కెరీర్ గురించి, రెజ్యూమే గురించి, జాబ్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నాతో డిస్కస్ చేయొచ్చు.